అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం భువనగిరిపల్లి ఆర్చి సమీపంలోని శ్రీకృష్ణదేవరాయలు నగర్లో ఓ ఇంట్లో గత చోరీ జరిగింది. ముదాం రవీంద్రబాబు ఇంట్లో ఎవరూ లేని సమయంలో గత రాత్రి తలుపులు బద్దలు కొట్టి 5 లక్షల రూపాయలు విలువ చేసే 70 గ్రాముల బంగారు నగలు చోరీ చేశారు. అదేవిధంగా ఇంట్లోని సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ కూడా దుండగులు తమ ఆనవాళ్లు తెలియకుండా పట్టుకెళ్లారు. ఇంట్లో నగలు వెలుగులాట సమయంలో దుండగులు పలు ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో ఇటీవల తరచూ దొంగతనాలు జరుగుతుండటంతో పట్టణ వాసులు బెంబేలెత్తుతున్నారు. ఓకే, నమస్తే. నా పేరు సుమతి, ముదాం సుమతి. మా హస్బెండ్ గల్ఫ్లో ఉన్నారు, ముదాం రవీంద్రబాబు. నేను ఊరికి వెళ్ళినాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఇది మాదిరిగా ఇక్కడ భువనగిరిపల్లి ఆర్చి దగ్గర నుంచి లోపలికి వస్తే అది శ్రీకృష్ణదేవరాయల స్ట్రీట్. ఇక్కడ ఎప్పుడు వచ్చారో ఏమో తెలియదు, కానీ నేను రెడ్డిపల్లికి వెళ్ళినాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఇట్లా దొంగలు ఏదో పగలగొట్టుకున్నంతా మొత్తం వచ్చేసారు లోపలికి. అంతా రూమ్లు 3 బెడ్రూమ్లు అయి ఉన్నాయి. అంతా మొత్తం గలీజ్ చేసేసారు, అంతా అన్నీ లాగేశారు, అన్నీ పగలగొట్టేశారు లాకర్లన్నీ మొత్తము. అన్నీ 70 గ్రాములు అయిన అట్లా గోల్డ్ ఉండింది, అది తీసుకెళ్లారు. అది అంతా డోర్లన్నీ మొత్తం పగలగొట్టేశారు. అది ఎదురుగా వేరే వాళ్ళు ఉండి చూసి మా డోర్ ఓపెన్లో ఉందంటే వచ్చి చూసాము. ఈ మాదిరి పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశాము.